హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సర్కారీ శిక్షణ. ఈరోజు మనం ఈ వీడియోలో ఎస్ఎస్సి సీజీఎల్ రీజనింగ్ గురించి కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్, రిసోర్సెస్ ఏం యూజ్ చేయాలి, అలాగే మాక్ రాయడం వల్ల మనకి యూజ్ ఉంటుందా లేదా అని. సో ఫస్ట్ మనం ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి డిస్కస్ చేద్దాం. మనకి సీజీఎల్లో రీజనింగ్ అనేది టైర్ 1 అలాగే టైర్ 2లో కూడా ఉంటుంది. సో టైర్ 1లో మనకి 25 క్వశ్చన్స్ అడుగుతారు. ఈచ్ క్వశ్చన్ మనకి 2 మార్క్స్కి ఉంటుంది. సో టోటల్గా మనకి టైర్ 1లో 50 మార్క్స్ ఉంటుంది. అలాగే టైర్ 2లో మనకి 30 క్వశ్చన్స్ అడుగుతారు. ఈచ్ క్వశ్చన్ మనకి 3 మార్క్స్కి ఉంటుంది. సో టోటల్గా టైర్ 2 వచ్చేసి 90 మార్క్స్ అనమాట. రీజనింగ్లో స్కోరింగ్ అనేది చాలా ఈజీ అండ్ మీ టార్గెట్ కంపల్సరీ 45+ ఉండాలి. సో 45+ ఉంటేనే మీరు కాంపిటీషన్లో ఉంటారు. నెక్స్ట్ మనం సిలబస్ గురించి డిస్కస్ చేద్దాం. నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో డిస్కస్ చేశాను ఏ టాపిక్ నుండి ఎన్ని క్వశ్చన్స్ అని. సో ఆ వీడియో చూడని వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒక్కసారి చెక్ చేయండి. మనకి ఇప్పుడు టీసీఎస్ఏ కంటిన్యూ అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే 2018 నుండి కూడా టీసీఎస్ఏ మనకి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తుంది. సో ఎవరైతే రిపీటేటర్స్ ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ రాశారు కాబట్టి వాళ్ళకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అనేది ఒక ఐడియా ఉంది. సో అలా కాకుండా టీసీఎస్ కాకుండా టెండర్ అనేది వేరే కంపెనీకి వెళ్తే మనం అప్పుడు సిలబస్లో ఉన్న అన్ని టాపిక్స్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. సో నెక్స్ట్ మనం రిసోర్సెస్ గురించి డిస్కస్ చేద్దాం. రిసోర్సెస్ అనేవి మీకు ఈ ఎగ్జామ్ అనే కాదు, ఏ ఎగ్జామ్ అయినా సరే లిమిటెడ్గా ఉండాలి. అలాగే రివిజన్ అనేది మల్టిపుల్ టైమ్స్లో ఉండాలి. సో ఫస్ట్ మనకి ఇక్కడ రిసోర్సెస్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇంపార్టెంట్గా నోట్స్ అన్నమాట. సో మీరు ఎక్కడైనా సరే ఒక టాపిక్ నేర్చుకుంటే ఆ టాపిక్ యొక్క కాన్సెప్ట్స్ని నోట్ చేసుకోండి. అలాగే ఆ టాపిక్ దగ్గరే మీరు షార్ట్ నోట్స్ ఉంటే మెన్షన్ చేయండి. సో మీకు రివిజన్ టైంలో బెస్ట్ రిసోర్సెస్గా మీ నోట్సే ఉంటుంది. అలాగే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేవి రీజనింగ్కి చాలా ఇంపార్టెంట్. సో ప్రాక్టీస్ బిట్స్ కోసం కిరణ్ పబ్లికేషన్ రీజనింగ్ టైప్ వైజ్ అలాగే చాప్టర్ వైజ్ అని బుక్ ఉంటుంది. సో ఎస్ఎస్సికి సంబంధించిన ఏ ఎగ్జామ్ అయినా సరే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ సాల్వ్డ్ పేపర్స్ ఉంటాయి. సో ఆ బుక్ ఒకటి తీసుకోండి. నేను ఈ వీడియోలో చూపిస్తున్న బుక్కే, నేను డిస్క్రిప్షన్లో కూడా ఆ బుక్ని మెన్షన్ చేస్తాను. మీకు టైం లేకపోతే ఈ బుక్ అంతా కూడా సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఏ టాపిక్ అయితే మీకు డిఫికల్టీగా ఉంటుంది, అలాగే ఏ టాపిక్ అయితే మీకు టైం టేకింగ్ అనిపిస్తుందో ఆ టాపిక్ని సాల్వ్ చేయండి. మెయిన్గా మీరు సాల్వ్ చేయాలి అనుకుంటే 22, 23 అలాగే 24 ఇయర్స్కి సంబంధించిన సీజీఎల్ అలాగే సిహెచ్ఎస్ఎల్ అండ్ సిపిఓకి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ని అయితే కంపల్సరీ సాల్వ్ చేయండి. ఫస్ట్ మీరు సీజీఎల్ 24కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ని సాల్వ్ చేయండి. సో మీరు ఓన్లీ సీజీఎల్ 2024 క్వశ్చన్ పేపర్స్ని సాల్వ్ చేస్తే మనకి ఇది 36 షిఫ్ట్స్లో అయింది. సో ఈ షిఫ్ట్లో మనకి 25 క్వశ్చన్స్ ఉంటాయి. సో 36 × 25 మనకి 900 క్వశ్చన్స్ వస్తాయి. సో మీరు ఓన్లీ సీజీఎల్ 2024కి సంబంధించిన రీజనింగ్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే మీరు 900 క్వశ్చన్స్ని కవర్ చేస్తారనమాట. సో నెక్స్ట్ మనకి మార్క్స్. సో మార్క్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మార్క్స్ రాయకుండా ఎగ్జామ్ క్రాక్ చేయడం అనేది చాలా కష్టం. మనకి ఇప్పుడు కాంపిటీషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అలాగే కట్ ఆఫ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో మీరు కూడా స్పీడ్ అండ్ యాక్యురసీ ఉండాలి అంటే దానికోసం మీరు కంపల్సరీ మార్క్స్ అనేవి రాయాలి. సో మార్క్స్ రాస్తూ ఉంటే మీకు స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది, అలాగే క్వశ్చన్ ప్యాటర్న్ అనేది ఎలా అడుగుతారో కూడా అర్థమవుతుంది. రీజనింగ్లో మీరు ఎవ్రీడే 1 అవర్ టైం ఇవ్వండి. సో ఎవ్రీడే కూడా ఎగ్జామ్ రాయండి. 15 మినిట్స్లో ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేయండి. సెక్షనల్ మాక్ ఉంటుంది కదా, సో అది రాయండి. నెక్స్ట్ 15 మినిట్స్ మీరు రాసిన ఎగ్జామ్ని అనలైజ్ చేయండి. సో అనలైజ్ చేసిన తర్వాత నెక్స్ట్ 30 మినిట్స్ మీరు ఇక్కడ అనలైజ్ చేసిన దాంట్లో ఏవైతే మీకు టాపిక్స్ అనేవి రాంగ్ అయిపోయాయో, అలాగే ఎక్కడైతే టైం టేకింగ్ అనేది ఎక్కువగా ఉంటుందో ఆ టాపిక్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. సో మీరు ఇలా డైలీ 1 అవర్ అనేది ప్రాక్టీస్ చేయండి. సో మీరు మార్క్స్ రాసేటప్పుడు నోట్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ నోట్ మేకింగ్ ఎలా చేసుకోవాలి అంటే, సో మీరు ఎక్కడైనా సరే డేట్ రాయండి అండ్ మీరు రాసిన మార్క్ యొక్క మార్క్స్ అలాగే రిమార్క్స్. సో ఈరోజు మీరు ఒక ఎగ్జామ్ రాశారు. సో ఈరోజు డేట్ 11th. సో ఈరోజు మీరు రాసిన ఎగ్జామ్లో మీకు 35 మార్క్స్ వచ్చాయి. ఒకవేళ మీరు బిగినర్ అయితే మీకు ఇంకా తక్కువ రావచ్చు. సో మీరు 20 మార్క్స్ వచ్చినా సరే
సో నాకు 20 వచ్చాయి, కాంపిటీషన్ హెవీగా ఉంది అని టెన్షన్ పడకండి. సో మీరు ఏదైనా సరే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీ మార్క్స్ అనేది గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ అవుతుంది. సో మీకు 20 మార్క్స్ వచ్చినా సరే మీరు నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ రిమార్క్స్లో ఏ టాపిక్ నుండి అయితే మీకు మిస్టేక్స్ పోయాయో, అలాగే ఏ టాపిక్ దగ్గర అయితే ఏ క్వశ్చన్కి మీరు టైం టేకింగ్ అనేది ఎక్కువగా ఉంటుందో అది నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ డే మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు దీంట్లో ఉన్న మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకోండి. సో ఇలా మీరు డైలీ నోట్ చేసుకోవడం వల్ల ఇంకొకరు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడ వీక్గా ఉన్నారో మీకే అర్థమవుతుంది. అండ్ మీ మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకుంటూ ఉంటే మీ స్కోర్ అండ్ యాక్యురసీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో గ్రాడ్యువల్గా మీ మార్క్స్ అనేవి ఇంక్రీజ్ అవుతుంది. సో మార్క్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మెయిన్గా రీజనింగ్ అండ్ మ్యాథ్స్కి కంపల్సరీ డైలీ ఒక సెక్షనల్ మార్క్ రాయండి. ఒకవేళ మీకు టైం ఉండకపోతే అట్లీస్ట్ ఆల్టర్నేట్ డేస్ అన్న మార్క్ అనేది ఇవ్వండి. సో మనకి క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ అనేవి 3 టైప్స్గా ఉంటాయి, ఈజీగా ఉంటాయి. సో 15 to 16 క్వశ్చన్స్ అనేవి చాలా ఈజీగా ఉంటాయి. నెక్స్ట్ కొంచెం డిఫికల్ట్ మోడరేట్గా ఉంటాయి. సో 5 to 6 క్వశ్చన్స్. అలాగే ఇంకొన్ని క్వశ్చన్స్ ఆల్మోస్ట్ 2 to 3 క్వశ్చన్స్ అనేవి కొంచెం ట్రిక్కీగా ఉంటాయి అన్నమాట. సో ఈ ఈజీ క్వశ్చన్స్ అనేది బేసిక్ ప్రిపరేషన్ ఉన్న వాళ్ళు కూడా అటెంప్ట్ చేస్తారు. సో మీరు రేస్లో ఉండాలి అంటే రిమైనింగ్ క్వశ్చన్స్ని ఎలా ట్యాకిల్ చేయాలో తెలియాలి. సో మీకు ఎంత పర్ఫెక్ట్గా కాన్సెప్ట్ తెలిసినా సరే మార్క్స్ రాయకపోతే ఆ క్వశ్చన్ యొక్క ప్యాటర్న్ అండ్ టైం మేనేజ్మెంట్ అనేది తెలియదు. అందుకే మార్క్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో మీరు డైలీ 1 మార్క్ అన్న రాయండి. మీరు ఇప్పుడే మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేస్తే కనుక డైలీ చాప్టర్ వైజ్ టెస్ట్ అన్న రాయండి. సో మీకు ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారో అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మీకు ఇవి తెలిస్తే ఓకే, మీకు ఒకవేళ తెలియకపోతే ఇప్పుడు నేర్చుకోండి. డైలీ ఒక 15 to 20 minutes దీనికి టైం ఇవ్వండి. సో ఫస్ట్ టేబుల్స్ అనేవి 1 to 20 మీకు కంపల్సరీ తెలియాలి. అలాగే స్క్వేర్స్, క్యూబ్స్ అండ్ ప్రైమ్ నెంబర్స్ అప్ టు 100 అండ్ నెక్స్ట్ షార్ట్ ట్రిక్స్. సో మీకు ఇవి తెలిస్తే క్యాలిక్యులేషన్ అనేది మీకు ఈజీ అవుతుంది ఎగ్జామ్లో. సో మీరు టైం అనేది కొంచెం సేవ్ చేసుకుంటారు. సో ఫైనల్గా నోట్స్, మార్క్స్ అండ్ మీ మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకోవడమే మోస్ట్ ఇంపార్టెంట్. మీ టార్గెట్ అనేది 50 అనే పెట్టుకోండి. అలాగే మీకు వేరే సబ్జెక్ట్కి కూడా స్ట్రాటజీ అలాగే రిసోర్సెస్ కావాలి అంటే కమెంట్ చేయండి. లాస్ట్ క్లాస్లో కమెంట్స్లో సిలాజిజం గురించి అడిగారు. సో ఆ టాపిక్ డిస్కస్ చేయాలి అంటే మీకు లాజికల్ వెన్ డయాగ్రామ్ తెలియాలి. సో నెక్స్ట్ వీడియో అనేది లాజికల్ వెన్ డయాగ్రామ్ పైనే అప్లోడ్ అవుతుంది. సో ఇదండి ఇవాళటి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు సర్కారీ శిక్షణ. ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ and hit the bell icon for more such updates. Thank you so much for watching.